నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలం కోవిలంపాడు పోస్టు మిట్టపాలెం గ్రామంలో వెంచేసిన శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని విశిష్టమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అందరికీ నమస్కారం. మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గం సిఎస్పురం మండలం కోవిలంపాడు పోస్టు మిట్టపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం నందు రేపు 15వ తారీఖు ఆదివారం నాడు జరగబోయేటువంటి మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా మన కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉక్కు నరసింహారెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని శాఖల సమన్వయ మీటింగ్తో డిఎస్పీ గారి సలహాలు, పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు ఎస్ఐ గారు జరుగుతూ ఉంటుంది. మధ్యాహ్నం పోరుమామిళ్ళ గ్రామస్తులతో కోలాట కార్యక్రమం ఉంది. సాయంత్రం ఇక ఈవెంట్ కూడా సంయమనం పాటిస్తూ కొంచెం జాగ్రత్తగా రావాల్సిందిగా మరీ మనవి చేసుకుంటున్నాం. ఆ తదుపరి గ్రామోత్సవం ఉంటుంది. పేదల కడుపు కొడితే సహించేతలేదు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతిపై మేము నిప్పులు చెరుగుతామని మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆయన అభివృద్ధిని స్వాగతిస్తామని, అయితే లోపాలను ఎత్తి చూపడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. ఇక నియోజకవర్గంలో రేషన్ మాఫియా, గ్రావెల్ మాఫియా, మద్యం మాఫియా పెరుగుతున్నాయని ఆరోపించారు. నిజాలు నిర్భయంగా కందుకూరులో రాష్ట్రాలు నేను నమ్ముతున్నా. మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులందరూ కూడా నమస్కారాలు. తిరుమల లడ్డు విషయంలో కుటుంబ ప్రభుత్వం అందరూ కూడా, నాయకులందరూ కూడా నోటికి వచ్చినట్టుగా మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయటం. ఎందుకంటే తిరుపతి దేవస్థానం దేశంలోనే అన్ని మతాల వారు, అన్ని జాతుల వారు వెంకటేశ్వర స్వామి కొండ మీద ఇంకా ఉన్నారు, ఆయన ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనం మొక్కితే మనకి మేలు జరుగుతుందని చెప్పి యావత్ గ్లోబు అన్ని దేశాలు నమ్ముతున్నాయి. చంద్రబాబు గారు అక్కడే పుట్టారు, ఆ జిల్లాలోనే. వారికి నమ్మకం లేదు. మారకు ముందు నేను దేవుడి వల్ల నేను బతికని చెప్తారు. ఆయన మీదే ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇది అన్యాయం అని చెప్పి తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అందరం కూడా, కందుకూరు కాన్స్టిట్యూన్సీ నాయకులు అందరం కూడా. ముఖ్యంగా మన లోకల్ ఎమ్మెల్యే గారు మొన్న ఈ మధ్య నా మీద అవక్కులు చెవక్కులు ప్రెస్ మీట్ పెట్టేసేసి ఆగమేఘాల మీద. ప్రకాశం జిల్లా పాకల బీచ్ ఫెస్టివల్ పురస్కరించుకుని శనివారం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక వెల్లడించారు. మంత్రి డిఎస్బివి స్వామి సూచన మేరకు జిల్లా కలెక్టర్ రాజబాబు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా డిఇఓ వెల్లడించారు. ఫెస్టివల్ ఏర్పాట్లు, రాకపోకలు, అలాగే దృష్ట్యా విద్యార్థులు, ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. అమ్మాయి ఉన్నారా? వాళ్ళు మనకొద్దు. వాళ్ళు మనకొద్దు. వాళ్ళని కూడా తీస్తారు. ఎందుకు వెళుతారు? అది మనకు వేస్ట్. సముద్రంలోకి ఎక్కువ లోతుగా వెళ్ళకండి.
వాళ్ళు ఎవరు తీసుకునేది ఎందుకు మనం చీరాల వేటపాలెం మండలం పరిధిలోని చెల్లారెడ్డిపాలెంకు సంబంధించిన డంపింగ్ యార్డ్ పక్కన ఉన్న చీల చెట్లను అక్రమంగా నరికివేస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. శ్రీకాంత్ అనే వ్యక్తి గత వారం రోజులుగా ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను అడ్డగోలుగా నరుకుతూ పర్యావరణానికి హానికరంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై పంచాయతీ సిబ్బందిని ప్రశ్నించగా వారు తెలిసి తెలియనట్లుగా సమాధానం చెప్తూ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇక సంబంధిత అధికారులు వెంటనే స్పందించి దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. చెప్పారన్నా వాళ్ళు మళ్ళీ కొట్టమంటే మనం ఏం చేస్తాం? అవును అబ్బాయి ఎందుకు పర్మిషన్ తీసుకొని కొడుతున్నారా లేకపోతే ఏంది? నిలకరని అనేది కూలిపోయి చేసేవాళ్ళు మందే ఉంది. అవును ఆఫీస్ వెళ్ళిపో చెప్పు అబ్బాయికి. మందే ఉంది వాళ్ళు అయిపోయి. ఎవరు అబ్బాయి పేరు ఏంది? కొత్తరెడ్డిపల్లి అబ్బాయి. కొత్తరెడ్డిపల్లి అబ్బాయి ఏం పేరు? కళ్యాణ్. అక్కడ కూడా కొడుతున్నట్టుందిగా. నేనైతే మొన్న ఆడు కొట్టబోకుంటే ఆపేసి వచ్చాము. ఇక ఆపేసి 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 అండి. కళ్యాణ్ అండి. కళ్యాణ్ ఏ కళ్యాణ్? కొత్తరెడ్డిపాలెం కళ్యాణ్ పట్టుబాకండి మీరు. అదేనా పట్టుబాకండి. మళ్ళీ ఆడ కాల పక్క కూడా కొట్టింది మీరేగా. ఇక్కడ కాల పక్కన రాలేదని మాకులే కానీ ఆల్రెడీ ట్రాక్టర్. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్ పరిధిలోని చిన్న అనంతగిరి శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా 51వ మహాశివరాత్రి వేడుకలకు ప్రణవ భక్త సమాజ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ మహోత్సవంలో మొదటి రోజు గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. ఇక గత సంవత్సరం దాదాపు 50,000 మందికి పైగా భక్తులు దర్శించుకోగా ఈ సంవత్సరం 60,000 నుంచి 70,000 మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. అలాగే రేపు మహాశివరాత్రి భాగం ముందుగా మొదటి రోజు మహారుద్ర హోమం జరుగుతుంది. అలాగే రేపు మహాశివరాత్రి భాగంగా ఉదయం మరియు రాత్రి 12 గంటలకు లింగోద్భవం జరిగినటువంటి సమయంలో స్వామివారికి రుద్రాభిషేకం జరిగి ఉపాసాన్ని వదిలిచ్చి వారి యొక్క ఆ యొక్క స్వామివారి అభిషేకము అనుగ్రహాన్ని పొంది ఉపాంశం తీర్చుకుంటారు. అలాగే మనకు 3వ రోజు స్వామివారి యొక్క పూలతో మోన నరసింహ నా పేరు హైదరాబాద్. ఈ యొక్క ప్రణభక్త సమాజం దాదాపు మనకు 70 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 51 సంవత్సరం అయింది. ఆడికెళ్ళి ప్రతిసారి కూడా ఎంతో అందరు నిలబడి కూడా ఈ దాదాపుగా 40,000-50,000 మంది వచ్చి కూడా దర్శించుకుంటున్నారు. ఇంత సెకండ్ వ్యవహారం ఎక్కలేదని కూడా చెప్తున్నారు. ఈ యొక్క ఆలయం గురించి కూడా మరి ప్రణవ భక్త సమాజం ముఖ్య సలహాదారుని నారగూడెం మల్లారెడ్డి నా పేరు. చిన్న అనంతగిరి శివాలయము దాదాపుగా 5 స్వామీజీలు చెప్తుంటారు. ఈ కార్యక్రమానికి ఉత్సవ కార్యక్రమానికి భక్తులందరూ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం దేవవరం గ్రామానికి చెందిన కొంతమంది కార్మికులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో విజయనగరానికి చెందిన జామి రాజశేఖర్ పై ఫిర్యాదు చేశారు. పాడి గేదెలు, ఆవుల కొనుగోలు, అమ్మకాల వ్యాపారం చేస్తున్న అతని వద్ద తాము లోడింగ్, అన్లోడింగ్ పనులు చేసేవారమని, తమ ఆధార్ కార్డులను ఉపయోగించి అక్రమ లావాదేవీలు నిర్వహించాడని ఆరోపించారు. ప్రస్తుతం వేరే కూలీలను పెట్టుకుని వ్యాపారం సాగిస్తూనే తాము ఇతర రైతుల వద్ద పని చేసుకుంటే వాహనాలను అడ్డుకుని ఒక్క వాహనానికి 7,000 ఇవ్వాలని బెదిరిస్తున్నాడని తెలియజేశారు. ఇక నక్కపల్లి సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. ఈరోజు నక్కపల్లి పోలీస్ స్టేషన్, అనకాపల్లి జిల్లా పోలీస్ స్టేషన్ కి నక్కపల్లి మండలంలో ఉన్నటువంటి దేవవరం గ్రామం, అలాగే పక్కన ఉన్న పాయకరావుపేట మండలానికి చెందిన నామవరం గ్రామానికి చెందిన పాడి రైతులు మరియు కొంతమంది పశువుల వ్యాపారం చేసుకునేటటువంటి పశువులు తరలింపు చేసే కూలీలు అందరూ కలిసి ఒక 70 మంది పోలీస్ స్టేషన్కి వచ్చి అందరూ ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదునిచ్చారు. ఫిర్యాదు అంశంలో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ గోవుల్ని తరలించేటప్పుడు మనకి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వీళ్ళ మీద కూడా తప్పుడుగా వస్తుందని చెప్పేసి సంబంధం లేని వ్యక్తులను కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి సంబంధిత వ్యక్తుల మీద సరి తీసుకోండి అని చెప్పేసి వీళ్ళ తాలూకా రిపోర్ట్లో అంశాలు.
గురించి ఏమి ప్రస్తుతానికి వాళ్ళు ప్రస్తావించలేదు. మన తర్వాత తదుపరి విచారణ ఏమైనా ప్రస్తావించలేదు, దాన్ని కూడా మనం అనుగుణంగా తీసుకుని ప్రాథమిక విచారణ చేపడతాం. మిత్రులందరికీ నమస్కారం అండి. మేము పూర్వంలో 2009 టైంలో మాతో పాటు శేఖరం మాతో పాటు లోడుకి వచ్చేవాడు. మా ఊరు వచ్చి ఒక 4-5 సంవత్సరాల తర్వాత మీ అందరి బతుకులు మారుతాను, నేను మీ ఆధార్ కార్డులు ఇవ్వండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం, కూడా కేసు పెట్టవలసిందిగా కోరుతున్నాం. అన్నమయ్య జిల్లా రాయచోటిలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవస్థానంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు టీడీపీ నాయకుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమణారెడ్డి, చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం ఆయన కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏపీ 108 అంబులెన్స్ సర్వీసులో పనిచేస్తున్న ఈఎంటీలు పైలట్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రస్తుత వేతనానికి అదనంగా ప్రతి ఉద్యోగికి నెలకు 2,000 వేతనం పెంపు మంజూరు చేసింది. అలాగే 5-10 సంవత్సరాల సేవ పూర్తి చేసిన వారికి ఆటోమేటిక్ స్లాబ్ అప్గ్రేషన్ అమలు చేయాలని నిర్ణయించింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 108 సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక 108 పైలట్ జాన్, సుధీర్ బాబు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుధీర్ బాబు అండి. నేను 108లో చేస్తున్నాను, పైలట్గా, డ్రైవర్ని. అలాగే ఈఎంటీ సుధీర్ బాబు గారిని. నేను గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు మాకు అప్డేట్ చేసి శాలరీ స్లాబ్లు పెంచి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన వాళ్ళకి జీతం పెంచారు. అలాగే ప్రతి నెల 2,000 చొప్పున కూడా పెంచారు. అలాగే మన డిప్యూటీ సీఎం గారు కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ ఆయన వల్ల మన నారా లోకేష్ బాబు గారికి కూడా థ్యాంక్స్. అలాగే మా బడ్జెట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ వల్ల కూడా వారికి కూడా హెల్త్ సెంటర్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. సకాలంలో అన్ని స్పందించి మేము సంతోషకరంగా ఉన్నాం కాబట్టి మీకు ఈ విషయం మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ప్రభుత్వం మాకు ఇది కల్పించినందుకు మేము ఇంకా కష్టపడి ఈ 108 సేవలు ఇంకా అధికంగా స్పందించి మేము సేవలు చేయాలని ప్రభుత్వాన్ని మంచి గుర్తింపు రక్షించాలని 108గా పైలట్గా ఎంపీలుగా మేము కష్టపడి చేస్తామని ప్రతిజ్ఞగా చెప్పడం చేస్తాం. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పాములపాడు మండలంలో దళిత తొలి సీఎంగా పనిచేస్తున్న దామోదరం సంజీవయ్య 105వ జయంతిని సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు, అంకన ఎస్సీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు లింగాల నాగరాజు, సిపిఎం కార్యదర్శి స్వామన్న పాల్గొని సంజీవయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేకల రాజు మాట్లాడుతూ సంజీవయ్య ఎలాంటి స్వార్థం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలందించారని గుర్తు చేశారు. ఎంతో కొంత ఒక అర్ధగంట సేపు వాళ్ళ జరిగిన జయంతి రోజు వాళ్ళు మతం చేసుకుంటూ వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని జీవించాలనే ఒక తపనతో పాములపాడు మండల కేంద్రంలో అందరి జయంతులు వర్ధంతులు కాస్త మామూలుగా వచ్చేసి పూలే కానీ, అంబేద్కర్ కానీ, జగజ్జీవన్ రావు కానీ,
కాంశీరామ్ గారి జయంతులు కానీ ఈ రకంగా నాయకులు, దళిత నాయకులు అంటే సమాజంలో ఉండే పీడిత వర్గాల కోసం, వాళ్ళ అభ్యున్నతి కోసం, వాళ్ళ విద్య కోసం, సాంఘిక సంక్షేమం కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తులను మనం స్మరించుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్న క్రమంలో ఈరోజు కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో ఒక దళిత వాడలో, ఒక మురికి వాడలో జన్మించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రెండో ముఖ్యమంత్రిగా, దళిత మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఈరోజు ఆయన ఉండడం ఎంతో విశేషం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది చాలా పెద్దలు, మేధావులు ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడిగా రాణించి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా అయి ఎలాంటి మచ్చ లేకుండా, అవినీతి లేకుండా, లాస్ట్కు ఇల్లు కూడా ఈ రోజు కూడా లేకుండా జీవించాలంటే ఎంత నిరామరణ అన్న అంకణ ఆధ్వర్యంలో జరుపుకోవడం ఎంతో సంతోషం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందా. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాడిని తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. దీన్ని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైమ్ గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లేసోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైమ్ డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. Learning is fun with Magic Mat. Your attention please. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం? వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. మీరే చేస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త. వెల్కమ్ బ్యాక్. ప్రకాశం జిల్లాలోని బీసీ సోదరులందరూ ఈ నెల 22న మంగళగిరిలో నిర్వహించనున్న బీసీ సింహగర్జన కార్యక్రమానికి భారీగా తరలి రావాలని రాష్ట్ర పొలిటికల్ అఫెన్స్ కమిటీ సభ్యురాలు మీసాల సామ్రాజ్యం పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభ్యున్నతి లక్ష్యంగా తమ అధినేత రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారని తెలిపారు. మీడియా మిత్రులకి నమస్కారం. మాకు బీసీవై పార్టీ తరఫున మా రామచంద్ర యాదవ్ గారు రేపు 22 ఫిబ్రవరి 22 యువగర్జనని పెట్టి వారు అందరినీ పిలుపునిచ్చి ఈ యువగర్జన జయప్రదం చేయాలని కోరుతున్నారు. సూరత్ మండల ప్రాంగణంలో అక్కడ సూరత్ మండల ప్రాంగణంలో యూనివర్సిటీ ఎదురు ప్రాంగణంలో పెట్టాడు. మన బీసీ రాజ్యాంగంలో రాజధానిలో 1000 ఎకరాల అడిగాడు రామచంద్ర యాదవ్, అది కూడా లేదు. వీటన్నిటిని గురించి రేపు బహిరంగ సభ పెడుతున్నాడు. అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. మన హక్కులు మనం పోరాడదాం, మన హక్కులు మనం తెచ్చుకుందాం. మన హక్కుల కోసమే మనం అడుగుతుంది. వాళ్ళే మనం ఇవ్వమల్ల బీసీలకు అందరికీ ఆశ చెప్పి ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీ ఒక్కళ్ళకి నామినేట్ పదవులు లేవు, ఏ ఒక్కళ్ళకి పార్టీ పదవులు లేవు. ఏ బీసీని వాడుకున్నాడే కానీ వదిలేశాడు చంద్రబాబు నాయుడు గారు. దాని గురించి రేపు బహిరంగ సభ అన్న పెట్టి అందరం ఈ సభకి జయప్రదంగా చేయాల్సిందిగా కోరుతున్నాం.
బీసీ మండలి ప్రాంగణంలో చీపురుపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరావు కల్తీ అంశంపై స్పందించారు. ఇక పత్రికా సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలోని దేవాలయాల్లో నెయ్యి కల్తీ విషయంలో వైసీపీ ప్రభుత్వం ఘోర అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాకుండా శ్రీశైల దేవస్థానం, అన్నవరం దేవస్థానం, సింహాచలం దేవస్థానం వంటి పలు దేవస్థానాల్లో కూడా రసాయనాలు కలిపిన నెయ్యిని వినియోగించారంటూ ఆయన ఆరోపించారు. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో ప్రసిద్ధైన ఏడుకొండల వెంకటరామమూర్తి దేవస్థానంలో జరిగిన అవినీతి అందరికీ తెలిసిందే. నెయ్యిని పెట్టి 250 కోట్లు దోచుకున్న వైసీపీ నాయకులు ఓన్లీ వెంకటరామమూర్తి కోవిల్ దగ్గర అనుకున్నాం మనం తిరుపతిలో. కానీ మన భారతదేశంలో అలాగే మన రాష్ట్రంలో ఉన్న టెంపుల్ అన్నింటిలో కూడా నెయ్యి కోసం ఈ రోజు బయటకు వస్తున్నాయి అన్ని కూడా. అలాగే శ్రీశైలంలో గానీ, అన్నవరంలో గానీ, అలాగే సింహాచలంలో గానీ ప్రతి దగ్గర కూడా ఈ డూప్లికేట్ నెయ్యి ఓడి కిట్ల కోసం ఒక అంబటి రాంబాబు ఒక సీఎం అని బూతులు తిడితే దాన్ని కూడా సమర్థిస్తుంటే మరి బొత్స సత్యనారాయణ సీనియర్ ఎక్కడ పెట్టారు? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు సీనియర్ ఎక్కడ పెట్టారు? 2 రాష్ట్రాలకి అప్పుడు పనిచేశారు మినిస్ట్రీగా. మరి అతను చెప్పాలి అలాంటివి. జోగు రమేష్ కి అప్పుడు ఎలా తిట్టారు బూతులు, సీఎం అని తిట్టారు, లోకేష్ అని తిట్టారు, అలాగే చంద్రబాబు వాళ్ళ అమ్మని తిట్టారు, వాళ్ళ భార్యని తిట్టారు. మరి ఆ రోజు వైసీపీ నాయకులు నోరు ఎక్కడికి వెళ్ళాయి? ఆ రోజు నోరు లేగలేదు. ఈ రోజు మాట్లాడుతున్నారు అరెస్ట్ చేసేటప్పటికి. వీళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చు. గతంలో 5 సంవత్సరాలు కూడా పెద్దలకు అభివృద్ధి లేకుండా బూతులు నేర్పిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ పార్టీ. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి వంగర మండల ఎంపీపీ సురేష్ ముఖర్జీ మీడియా సమావేశంలో మాట్లాడారు. సంగాం గ్రామంలో జరిగే సంగమేశ్వరుని జాతర మహోత్సవాల సందర్భంగా సచివాలయ మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు విధించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. వీరిలో బాలింతలు, గర్భిణీలు ఉన్నారని, గతంలో ఇలాంటి విధులు విధించిన సందర్భాలు లేవన్నారు. ఇక మహిళా సిబ్బందిని నైట్ డ్యూటీల నుంచి తప్పించాలని ఆర్డీఓ మండలస్థ అధికారుల దృష్టికి తీసుకున్నట్లుగా తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వంగర మండలంలో గల సంగా గ్రామంలో వెలిసినటువంటి శ్రీ సంగమేశ్వర స్వామి శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం మాదిరిగానే. కానీ ఇటీవల మరి నిన్నను గౌరవ ఆర్డీఓ చీఫ్ మరి ఆలయాన్ని సందర్శించడం, ఆ సందర్భంగా మరి ఎవరైతే సచివాలయ ఉద్యోగులు ఉన్నారో వారిలో అందరికీ కూడా, మరి ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు కూడా రాత్రి వేళల్లో వారికి డ్యూటీస్ వేయటం అనేది చాలా బాధాకరం. గతంలో ఎన్నడూ కూడా మా ప్రాంతంలో గౌరవించి మరి ఉన్నతమైన స్థానం కల్పించాము, ఆ రకంగా మమ్మల్ని ఆదుకుంటామని వారి ధైర్యాన్ని నింపారు. మరి ధైర్యం నింపుతున్నటువంటి సందర్భంలో వారు కూడా బాధపడుతున్నారు. ఒకటైతే నేను ప్రధానంగా చెప్తాను, మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ గ్రామ స్వరాజ్యం ఉన్నారో ఆ వ్యవస్థల్ని చాలా పకడ్బందీగా చేసి వారికి సక్రమంగా సరైనటువంటి నిధులు ఇచ్చి మరి ఆయా గ్రామాలను సమస్యలు పరిష్కరించే దిశగా వారిని ఆ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ వ్యవస్థని పాడు చేసే విధంగా ఆ వ్యవస్థలో కొన్ని లోటుపాట్లను చిత్రీకరించి ఈ వ్యవస్థ ఒక చట్ట వ్యవస్థ అన్నటువంటి విధంగా క్రియేట్ చేయడానికి ప్రభుత్వం కోరుకుంది. మరి అదే కాకుండా మరి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినటువంటి ఉద్యోగులు కాబట్టి మిమ్మల్ని మనోవేదన గురి చేసే విధంగా కూడా వారిని మనోవేదన గురి చేస్తున్నారని. కడప జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జిల్లాకు సంబంధించిన జనసేన నాయకులు వచ్చారు. ఇక 9 మండలాల నుంచి కార్యకర్తలు రావడం, వారి సమస్యల గురించి విన్నవించడం జరిగింది. కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. గత ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని. 2 రూపాయల రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే 1 సంవత్సరం పాటు కష్టపడ్డారు చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ మోదీ గారి యొక్క ఆశీస్సులతో. కాబట్టి గాడిలో రావడానికి 1 సంవత్సరం పట్టింది. మనం సరైన సమయం ఇద్దాం, ఓపిక పడదాం అని చెప్పి మనం ఖచ్చితంగా మన అధిష్టానం యొక్క ఆదేశాల కొరకు మనం ఓపిక పడ్డాం తప్పనిసరిగా.
కానీ ఇవాళ మనకు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా రాబోతోంది. అలాగే మన మార్చి పద్నాలుగు ఆవిర్భావ దినోత్సవం కూడా రాబోతోంది. స్థానిక సంస్థలు కూడా రాబోతున్నాయి. కాబట్టి మనం అడుగులు చేసి ఈ యొక్క వ్యక్తుల స్థాయి కార్యకర్తల సమావేశాన్ని సన్నాహక సమావేశాన్ని నిర్మించుకొని మీరందరి యొక్క అభిప్రాయాలు మనోభావాలు అలగడంలో కానీ ఇతర పార్టీల ముందు కానీ మన అధిష్టానం ముందు కానీ ఎక్కడైనా కూడలి ప్రభుత్వంలో కానీ మన ఐకమత్యంగా మహాభారతం మన ఐకమత్యంగా ఉంటూ ఒకే పంతులతో మనం నిర్ణయిస్తే ప్రశ్నిస్తే మనం ఖచ్చితంగా సాధించుకోగలం. మన పార్టీని బలోపేతం చేసుకోగలం. అలాగే మన వాటా ఎంతుందో ఖచ్చితంగా ఆ అధిష్టానం మన అధిష్టానం ఆదేశాల మేరకు మన వాటాన్ని ఖచ్చితంగా తగ్గించుకొని ఎవరైతే అనుకుంటున్నానో ఎవరైతే అనుభవం ఉందో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగేలాగా. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం మొల్లపర్రు బీచ్ మరియు పేరుపాలెం సౌత్ లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఇక నరసాపురం సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు, ఎక్సైజ్, రెవెన్యూ, పంచాయతీ, అగ్నిమాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారుల సమక్షంలో డ్యూటీ పేడ్ లిక్కర్ బాటిళ్లు 4500, నాన్ డ్యూటీ బాటిళ్లు 2136 సీజ్ చేసి కోర్టు ఆదేశాల మేరకు ధ్వంసం చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం రూరల్ సీఐ దుర్గాప్రసాద్, పాలకొల్లు టౌన్ సీఐ రాజనీ కుమార్, పెనుగొండ సీఐ విజయ్ కుమార్ జరిగింది. దీంట్లో నర్సాపూర్ సబ్ డివిజన్ అందరూ పోలీస్ స్టేషన్, సిఎస్ స్టేషన్, డిపిఎల్, ఎన్డిపిఎల్, ఐడిఆర్ఎక్స్ చాలా సంవత్సరం నుంచి అక్కడ పెండింగ్ ఉంటుంది. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి అధికారులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పంచాయతీ, ఫైర్ సర్వీసెస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, మీడియా సమర్థంలో వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ టుడే. టోటల్ 4550 DPL bottles, 2136 NDPL bottles, and 620 liters of IDRX was destroyed today. The procedure prakaram court permission తీసుకున్న తర్వాత DC direct permission తీసుకున్న తర్వాత పొల్యూషన్ రెవెన్యూ అందరికి పర్మిషన్ తీసుకున్న తర్వాత we have done it in the presence of everybody without any issues. So remaining sub-division కూడా రాబోయే చేసేస్తాము. So with that cleaning up of our police station limits and clearing of this unwanted property in our police station also. చిత్తూరు జిల్లా తవనంపల్లి మండలం గ్రామంలోని శ్రీ కాలభైరేశ్వర దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తమిళనాడు మహాబలిపురం నుంచి తీసుకువచ్చిన మహాశివలింగాన్ని నేడు ఆలయ ప్రాకారంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. ఉభయదారులుగా ఏబి వినాయకం, సిడి శేఖర్ సహకారంతో అంగరంగ వైభవంగా జరిగిన ఈ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మహాశివరాత్రి సందర్భంగా జరిగే మహారుద్రాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు భక్తులను కోరారు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం నమః శివాయ. ఈ యొక్క తవనంపల్లి మండల మహారుద్రాభిషేక కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క రుద్రాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలను పొందవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఓం నమః శివాయ. తెలియజేసుకుంటూ రేపు శివరాత్రి పర్వదినాన పోతలపట్టు నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలో వెలుస్తున్న పురాతనమైన దేవాలయం దినాన రుద్రాభిషేకం చేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి తరలి రావాల్సిందిగా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. మన చిత్తూరు జిల్లా తవనంపల్లి మండల గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కాలభైరేశ్వర స్వామి దేవస్థానం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ శంభో శంకర, శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ రోజు సముద్రంలో బోట్ రైడింగ్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి బోటులో ప్రయాణించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకలో రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. जब आप सेवानिवृत्त होकर